రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో బిట్స్ పిలానీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి బిట్స్ పిలానీ క్యాంపస్ పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించారు వారు. ఇక రాజధానిలో నిర్మిస్తున్నటువంటి క్యాంపస్ లో క్వాంటమ్ ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా బిట్స్ పిలానీ ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేలా ప్రణాళికలు చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు సూచించారు. ఐకానిక్ ఏఐ క్యాంపస్ గా అమరావతి బిట్స్ పిలానీ క్యాంపస్ ను నిర్మిస్తున్నట్టుగా చెప్పారు. 2027 నుండి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామంటూ బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. రాజధాని ప్రాంతంలోని క్యాంపస్ సహా సంస్థ విస్తరణ కోసం 250 కోట్ల మేర వ్యయం చేయనున్నట్టుగా తెలియజేశారు వారు. ఇక 3 దశల్లో బిట్స్ పిలానీ అమరావతి క్యాంపస్ ను నిర్మిస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. మొత్తం 10,000 మంది విద్యార్థులు చదువుకునేలా క్యాంపస్ నిర్మిస్తున్నట్టుగా ఆయన సీఎం చంద్రబాబుకు వివరించారు.